గారు, ఎస్తర్ తాతపూడి గారు వచ్చి దేవుని యొక్క వర్తమాన విధానం ముందు అందించబోతూ ఉన్నారు. అందరూ చప్పట్లు కట్టి వాళ్ళని ప్రేమతో ఆహ్వానిద్దాం. గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో మీరు దేవుడి కొరకు ఈ సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో చిన్న మందైన మమ్మలను ప్రభా మీ పాద సన్నిధి వద్ద మేము చేరి ఉన్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా. మా మధ్యన మీరు సంచరించండి, మీరు మాతో మాట్లాడండి ప్రభా. నా తండ్రి నాయన, నా యొక్క యోగ్యతను బట్టి కాదు కానీ ప్రభా, నీవిచ్చిన పిలుపుని బట్టి, నీవిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలతో నీవు మాట్లాడుకోను, నన్ను మరుగుపరిచి నా ప్రభా నాయన నీవే నీ ప్రజలతో నీవు మాట్లాడుకోమని కోరుచున్నాను యేసయ్య. ఈ సమయాన్ని నీకు అప్పగిస్తూ నీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడుకున్నాం? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆశీర్వాదానికి మనం పాత్రులమని దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. మనం శపించబడిన వారము కాదు, శాపం నుండి విముక్తి పొందిన వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడుగుబడిన మనం ప్రతి ఒక్కరూ కూడా శాపం నుండి మనం విముక్తి పొందాం. ఆశీర్వాదానికి వారసులము మనం అయ్యాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 28, 29 వచనాలు మరి ఒకసారి మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 28 నుండి 29 వచనాల వరకు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయము 28 నుండి 29. 3వ అధ్యాయము 28 నుండి 29. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ఉన్నట్లయితే వాగ్దాన ప్రకారం ఎవరు వారసులమండి? మనం అబ్రహాం యొక్క వారసులు. దేవునికి స్తోత్రం. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. మరి ఆది కాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాం యొక్క ఆశీర్వాదం, లేకపోతే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మనం చదవచ్చు. చదవండి. ఆది కాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్కయు సమస్త వంశములని యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ద్వారా భూమి యొక్క సమస్తమైన వంశములు ఆశీర్వదింపబడుతున్నాయి. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము యొక్క వారసులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ అబ్రహాముని మనం ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. మనం శాపగ్రస్తులుగా జీవించడం దేవునికి ఇష్టం లేదు. శాపగ్రస్తమైన జీవితము మనం బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. మనం ఆశీర్వాదంలో ఉండాలని, ఆయన చిత్తంలో మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి ఏంటన్నది దాని ముందు నేను ప్రసంగించడం జరిగింది. అయితే ఈ దినము మన జీవితంలో ఆశీర్వాదాల్ని ఆపే విషయాల గురించి ఆలోచిద్దాం. మరి మనం ఆశీర్వాదానికి పాత్రలము, ఆశీర్వాదం మన హక్కు, అది మన స్వాస్థ్యం అని మనం నేర్చుకున్నాం. అయితే
ఎటువంటి విషయాలు మన ఆశీర్వాదాన్ని ఆటంకిస్తున్నాయి అన్న దాని గురించి మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. మొట్టమొదటిగా విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఎక్కడో విన్నాను నేను, మన పేరే ఏంటండి? విశ్వాసి. అదే మనలో లేకపోతే మనం ఏమవుతాం? విశ్వాసులము అవ్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన పేరే విశ్వాసి. విశ్వాసం లేని జీవితము దేవునికి ఇష్టమైన జీవితము కాదు. విశ్వాసం లేనిచో నీవు దేవునికి ప్రియుడై ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఫౌండేషన్, మన పునాది విశ్వాసం పైన ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి అవిశ్వాసము వలన మన ఆశీర్వాదాలని ఎలా కోల్పోతాము అని మీరు అడగచ్చు. అవిశ్వాసము మన జీవితాల్లో ఉన్న ఆశీర్వాదాన్ని దొంగిలిస్తుంది. మరి మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వాళ్ళు స్వస్థత పరిచిత తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడెను. దేవునికి స్తోత్రం. వారి యొక్క అవిశ్వాసమునకు ఆశ్చర్యపోయాను. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరికైనా ఐడియా ఉందండి? యేసుక్రీస్తుని గురించి అక్కడ రాయబడి ఉన్నది. మరి ఆ స్థలంలో యేసుక్రీస్తు ఉన్నారు. యేసుక్రీస్తు ఆయన సొంత గ్రామానికి వెళ్ళి, సొంత దేశానికి వెళ్ళి అక్కడ పోజ్ చేసి మనుషులను స్వస్థపరుద్దామని, వాళ్ళు ఆశీర్విద్దామని వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? కొంతమందిని మాత్రమే ఆయన స్వస్థపరచగలిగాడు. అద్భుతాలు ఏం జరగలేదంట. ఎవరు ఆయన్ని స్వీకరించలేదంట. ఆయనలో శక్తి లేక, ఆయనలో ఇతరులకి ఆశీర్వాదం ఇవ్వలేక కాదు. వారి యొక్క అవిశ్వాసమును చూచి యేసుక్రీస్తు తానే ఆశ్చర్యపోయాను. మరి ప్రతి వారం కూడా మన సంఘానికి వస్తున్నాం. యేసుక్రీస్తు మన మధ్యన ఉంటున్నారు. మీ యొక్క జీవితంలో ఏ మార్పు లేకపోతే అది యేసుక్రీస్తు లేక కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఇప్పటికీ శక్తివంతుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. మరి మీ యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోలేకపోతున్నారంటే, దేవుని నుండి రావాల్సిన ఆశీర్వాదం మీకు రావట్లేదంటే ఆయన శక్తిహీనుడయ్యాడని కాదు. ఎప్పుడో నీకు రావాల్సిన ప్రమోషన్, నీకు రావాల్సిన ఉద్యోగం, నీకు రావాల్సిన ఆస్తి, నీకు కలగవలసిన బిడ్డలు, మరి నీ జీవితంలో ఎక్కడ ఆశీర్వాదం ఆగిపోతుందో నాకు తెలియదు. అయితే విశ్వాసం నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. నీ యొక్క అవసరతను బట్టి దేవుడు కదిలించబట్టలేదు, కానీ నీ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు కదిలించబడుతున్నాడు. మరి దేవుడు అక్కడ యేసుక్రీస్తు అక్కడ ఉన్నంత కాలం కూడా అనేక మందికి అనేకమైన అవసరతలను దేవుడు అక్కడ చూశాడు. ఆకలి కలిగి ఉన్న వాళ్ళకి ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించి అనేక మందికి ఆహారంగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. గుడ్డివారికి కళ్ళు తెరిచాడు ప్రభు. నాలుకలను సడలింప చేశాడు, చెవులను తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఒకటి మనం మరి ప్రతిసారి కూడా కీప్స్ ఆన్ రిపీటింగ్. క్రొత్త నిబంధనలు చూసినట్లయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాడు. నీ విశ్వాసము, ఓ విశ్వాసి, ఓ బిడ్డ, నీ అంత గొప్ప విశ్వాసము ఇంకెవరిలో నేను చూడలేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. నీ విశ్వాసం ఎంత గొప్పది. ఎందుకంటే ప్రభు ఇన్నిసార్లు చెప్తున్నాడు ఈ మాట. నేను నిన్ను స్వస్థపరిచాను, నా యొక్క గొప్పతనం నిన్ను స్వస్థపరిచింది అన్నాడండి యేసుక్రీస్తు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఎంత ప్రాముఖ్యమైతే ప్రతిసారి కూడా దాని గురించి రాయబడి ఉన్నది. నీ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉన్నది? దేని మీదైనా విశ్వాసం పెట్టేస్తే వచ్చేస్తాయండి మనకి. ఎవరిపైన విశ్వాసం ఉండాలో వారిపైన ఉండాలి. నీవు ఎప్పుడైతే దేవుని పైన నీ విశ్వాసం ఉంచుతావో అది నీకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు తన సొంత దేశంలోకి వెళ్ళినప్పుడు ఆయన పైన విశ్వాసము ఆ ప్రజలు పెట్టలేకపోయారు.
ఆయన పైన విశ్వాసం ఉంచలేక ఆయన దగ్గర నుండి వారు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారని మనం చూస్తున్నాం. ఆశీర్వదింపబడిన జీవితం మనందరికీ కావాలి. ఎవరు వద్దంటారు? ఆశీర్వాదం అంటే డబ్బు అని నేను చెప్పట్లేదు. ఆశీర్వాదం అంటే దేవుని యొక్క చిత్తములో ఉండుట. సమస్తమును సమృద్ధిగా దేవుడు దయచేస్తాడని మనకి వాగ్దానం ఇచ్చాడు. నేను జీవమును సమృద్ధి అయిన జీవమునిచ్చుటకు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనకి సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చిన యేసు ప్రభు, ఆయన మనకు అటువంటి జీవితం లేకపోతుందంటే కారణం ఆయన కాదు, ఆయన ఇస్తానని ఆయన చెప్పాడు. నమ్ముడు నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమని ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంకా నీ జీవితంలో చాలని జీవితం నీకు ఉన్నట్లయితే నువ్వు దేవుని పట్ల విశ్వాసం లేని జీవితం నువ్వు బ్రతుకుతున్నావేమో. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు ఫలపోయవు, అయినా అవి బ్రతికేస్తున్నాయంట. ఎలాగా? మరి అంతకన్నా శ్రేష్టమైన నీ జీవితం దేవునికి ఎంత ప్రాముఖ్యం ఒక్కసారి ఆలోచించుకో. కీర్తనల భాగంలో ఉంటుంది కదా, హీఈస్ మైండ్ఫుల్ ఆఫ్ యూ. నీ గురించి ఆయన ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉన్నాడు, నీ పట్ల శ్రద్ధ కలిగి ఆయన ఉన్నాడు. నిన్ను తయారు చేయ విషయంలోనే ఆయన ఎంతో శ్రద్ధ చూపించిన దేవుడు. నీ ప్రతి అవసరత ఆయనకి చాలా ప్రాముఖ్యం. దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచలేకపోయినట్లయితే ఆ దేవుడు నీ ప్రక్కనున్నా కూడా నువ్వు దాన్ని పొందుకోలేవు. ఆయన వచ్చి నీ ప్రక్కన నిలబడి నిన్ను ఆశీర్వదిస్తున్నానైనా సరే నువ్వు అసలు యేసుక్రీస్తు అని అడుగుతాం. మనం అవిశ్వాసం మనలను యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదంలో నుండి బయటికి తీసుకెళ్ళిపోతుంది. దేవుని నువ్వు నమ్మలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, దేవుడిచ్చిన మాటను నువ్వు దాన్ని పట్టుకొని దాని ప్రకారం నువ్వు జీవించలేకపోతే ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. మేము కేరళ వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అనారోగ్యం అయ్యారు. ఆఖరి దినం మేము రాకముందు రోజు అనమాట, సాయంత్రం 3 గంటల సమయంలో ఆయన రక్తపు వాంతులు చేసుకోవడం ప్రారంభమైంది. నేను చాలా భయపడిపోయాను. నాకు చాలా భయం, ఇలా రక్తం ఇవన్నీ నేను చూడలేను, నాకు చాలా భయం అనమాట. చూడడానికి చాలా గంభీరంగా ఉంటాను కానీ. అయితే చాలా భయపడిపోయి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. వాక్యాలు తెరిచి, ప్రభువా ఈ వాక్యాలు నా యొక్క ఆశీర్వాదం, ఇది నా వాగ్దానము, నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, ఇది నా వాగ్దానం, నాకు ఇచ్చావు, నన్ను కాపాడుతానన్నావు, నిన్ను ప్రేమించి వారిని నువ్వు కాపాడి సంరక్షిస్తానన్నావు ప్రభు, ఇవి నా వాగ్దానాలు, మరి నా జీవితంలో గొప్ప కార్యం చేయ నేను ప్రార్థన చేసేటప్పుడు మెల్లని చల్లని స్వరం, నీ భర్తకి ఏం కాదు, నువ్వు రేపు పొద్దునే ప్రయాణం వెళ్ళిపోతావు. అంత అసలు పాస్టర్ గారిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈయన ఒక 9 రోజులు కాదు 6 నెలలైనా ఇలాగే ఉంటాడు అనుకునే పరిస్థితి. అంత భయంకరమైన సిచ్యువేషన్. అసలు చూడడానికి అంత భయంకరంగా, ముక్కులోని రక్తము, నోట్లోని రక్తము. అయితే నాతో నేను ఆ మాటను విన్నప్పుడు నేను దానిలో విశ్వసించాను. ప్రభువా నువ్వు నాకు ఈ మాటనిచ్చావు, ఐ విల్ చూస్ టు బిలీవ్ ఇన్ వాట్ యు సే. నీవు చెప్పిన దానిని విశ్వసించడానికి నేను నిర్ణయం తీసుకుంటాను. నా శరీరం చెప్తుంది అది అసాధ్యమని, నా మనసు చెప్తుంది అది అసాధ్యమని, కానీ నేను దాన్ని విశ్వసిస్తాను. నీవు చెప్తున్నావు కాబట్టి దేవునికి స్తోత్రం. చాలాసార్లు కూడా మనం నీటిపైన నడవడం అసాధ్యమని మన యొక్క శరీరం చెప్తుంది. కానీ నువ్వు యేసుక్రీస్తు వైపు చూసినట్లయితే నీటిపైన కూడా నువ్వు నడవగలవు. అది విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసం నిన్ను అటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి నేను సాధ్యపరుస్తుంది. అందుకే మనం చూస్తాం చాలా మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగితే మన జీవితంలో ఎందుకు జరగవంటే విశ్వాసం. దేవుడు పక్షపాతి కాదు. నిన్ను ఒక రీతిగా ఆడవాళ్ళని ఒక రీతిగా చూసే దేవుడు కాదు, అందరినీ సమానంగా చూసే దేవుడు. మరి ఎక్కడొచ్చిందండి సమస్య? మనలోనే వచ్చింది. కొంతమంది అంటారు విశ్వాసం లేకపోతే ఏంటి, ప్రార్థన చేస్తే సరిపోతుంది. ప్రార్థన చేయడానికి కూడా విశ్వాసం కావాలి కదా, అవునండి. నేను వెళ్ళి మినిస్టర్ గారిని సాయం కావాలని అడగడానికి వెళ్తే ఆయన చేస్తాడన్న విశ్వాసంతోనే కదా నేను ఆయన దగ్గరికి వెళ్తాను. మరి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేస్తాడన్న విశ్వాసం లేకుండా ఆయన దగ్గరికి వెళ్తావా నువ్వు? దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణం అవిశ్వాసం. ఈ ఉదయకాల సమయంలో మరి నీ జీవితంలో అవిశ్వాసం నీ యొక్క ఆశీర్వాదాలను దొంగిలిస్తుందేమో.
మనం దేవుడిని నమ్మాలనుకున్నప్పుడు సాతాను నమ్మద్దు 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 అని అంటాడు. వాక్యం వచ్చి వింటాం మనం, ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడ చెప్పినవి అన్నీ ఉత్తుతు మాటలే. నిజమేంటి? నా మాటలు నేను చెప్పట్లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవిశ్వాసము నీ యొక్క ఆశీర్వాదాన్ని దొంగలిస్తుంది. మరి విశ్వాసమును పెంచుకోవడం ఎలా? మన బైబిల్ గ్రంథంలో చదివినట్టు వినుట వలన విశ్వాసమును కలుగును. సినిమా పాటలు వినటం వల్ల విశ్వాసం కలుగునా? న్యూస్ చూడటం వల్ల విశ్వాసం కలుగునా? సినిమాలు చూడటం వల్ల విశ్వాసం కలుగునా? దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలుగును. చూడండి, టీవీలో 3 సార్లు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. నేను ఎవరైనా పక్కన కూర్చుంటే అంటూ ఉంటాను, చూడు ఆ బట్టలు ఎంత తెల్లగా వచ్చేస్తున్నాయో ఆ యొక్క డిటర్జెంట్ వాడటం వల్ల. ఆ డిటర్జెంట్ కొనుక్కుంటే మనం బెటర్ ఏమో అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు అనుకుంటాము? ఎన్నోసార్లు దాన్ని టీవీలో చూసి 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 మన మనసు ఏమైపోతుంది? మారుతుంది, దానివైపు ఆకర్షింపబడుతుంది. మరి దేవుని వాక్యాన్ని మనం చదివి చదివి దాన్ని వింటూ ఉన్నట్లయితే మనము కూడా మన యొక్క ప్రతిరూపము, మనం ఉన్న సమస్తము కూడా దానికి అనుసంధానమై దాని ప్రకారం మనం నడవగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఒక్కసారి వింటే కాదండి, వింటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసము నీకు లేని పక్షములో వాక్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకు. నీకు విశ్వాసం కలిగినప్పుడు చూడండి, అడిగేస్తే తెలుస్తుంది నువ్వు నిలబడగలవా లేదని. అడిగేయకుండా నేను నిలబడగలనో లేదని ఆలోచిస్తే ప్రయోజనం ఏముంది? విశ్వాసమును అడుగువే, దేవుని నమ్మి నువ్వు అడుగువే. పడిపోతున్నా సరే దేవుడు నేను పైకి లేపుతాడు, పేతులు లేపినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం లేనిచో ఆశీర్వాదాన్ని నీవు కోల్పోతూ ఉంటావు. నీవు భయములో బ్రతకవలసిన పని లేదు. భయములో బ్రతకవలసిన పని లేదు. నేను ఎలా బ్రతుకుతాను, నా పిల్లలు ఎలాగా, నా భార్య ఎలాగా? ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ టు ఫియర్. నువ్వు భయపడడం దేవుని చిత్తం కాదు. నువ్వు భయంతో ఉండాలన్నది దేవుని చిత్తం కాదు. అసలు దావీదు గొలియాతులు మనం చూసినట్లయితే అందరూ దావీదుని చూసి వీడికేంటి ఎంత ధైర్యం అనుకుని ఉండవచ్చు. దావీదు యొక్క ధైర్యం తన యొక్క శక్తి కాదు. దావీదు యొక్క ధైర్యం దేవుని యొక్క శక్తి. దేవునికి స్తోత్రం. దావీదు చిన్నవాడైన దావీదుకు తెలుసు, నా శక్తి ద్వారా నేను గొలియాతుని చంపలేనని. నీ విశ్వాసం ఏ విధంగా ఉన్నదో నువ్వు పరిశీలించుకోవాలి. రెండవదిగా చెడు వైఖరి. నీ మనసు యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నది? వైఖరి, యాటిట్యూడ్. తెలుగు సరిగా రాని వాళ్ళకి యాటిట్యూడ్, వైఖరి అంటే యాటిట్యూడ్. నీ మనసు యొక్క వైఖరి అని మనం అంటూ ఉంటాం. చాలామందిని నిన్న ఒక వ్యక్తి గురించి నేను వింటా ఉన్నాను. 85 సంవత్సరాలు ముసలావిడి, కోడలతో సమాధానం లేదు, రక్షణ పొందింది, దేవుడిని నమ్ముకున్నది, ఇంకా చనిపోతుంది. ఇంకా ఆవిడ ఇంకా మహా అయితే ఇంక కొన్ని నెలలో సంవత్సరాల్లో బ్రతుకుతుందేమో ఆవిడ. కోడలతో సమాధానం లేదు. ఉత్తరం రాసిందంట ఒక ఆవిడకి, నా కోడలతో సమాధానం లేదు, నా కోడలు నా మాట వినదు, ఇది అది అని చెప్పి రాస్తావు. హృదయంలో అంత చేదున్నప్పుడు శాంతిలోకి ఎలాగెళ్తుందండి ఆవిడ? ఒక వ్యక్తి పైన చేదు అనుభవం నీవు కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే, ఒక జరిగిన సంఘటన గురించి చేదు నీ హృదయంలో ఉన్నట్లయితే, క్షమించలేని హృదయంతో నీవు ఉన్నట్లయితే దేవుని సమాధానంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావా? వాళ్ళని ఆలోచింపజేసే విషయాలు ఇవన్నీ. చేదు మనసు, నీ హృదయ వైఖరి ఎలా ఉన్నది? నీ జీవితం ఏ విధంగా, నీ మనసుని జీవితాన్ని ఏ విధంగా ఉంచుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, నాకు మనసులో ఒకరి గురించి చాలా బాధ ఉన్నది అనుకోండి, నేను నవ్వగలనా? మరి దేవుడు నువ్వు దుఃఖంగా ఉండడం దేవుడి చిత్తమా అండి? కాదు. నీ ముఖంలో నవ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రిజాయిస్ ఎవమో. ఎందుకంటే అన్ని 2 సార్లు చెప్పాలి ఆ మాట. సంతోషించుడి, ఉత్సాహించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఆ దేవుని చిత్తము మన జీవితం కొరకు.
ఎవరిపైనైనా మనం చేదు హృదయం కలిగి ఉన్నట్లయితే అది వాళ్ళని కన్నా మనల్ని ఎక్కువ అది కాల్చివేస్తుంది. చేదు హృదయం. నీ అత్తగారిని నువ్వు క్షమించలేకపోతున్నావేమో, నీ భర్తని నువ్వు క్షమించలేకపోతున్నావేమో, నీ బిడ్డలను నువ్వు క్షమించలేకపోతున్నావేమో. అయితే ఆ చేదు మనస్సు నిన్ను అది కృంగతీస్తుంది. యోసేపును మనం గమనించినట్లయితే యోసేపుకు జరిగిన సంఘటనలను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యోసేపుకు కలలు వచ్చేవి. కలలు రావడం ఆయన తప్పు కాదు. ఆయన రమ్మంటే వచ్చినాయండి కలలు. ఆ కళల గురించి చెప్పాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గురించి చెప్పాడు. అది సహించలేక అన్నలు అసూయ పడుతూ ఉండేవారు. మనందరికీ తెలుసు, అసూయ పడేవాళ్ళు మన ప్రక్కనుంటే ఏం చేస్తారు? పొడుస్తూ ఉంటారు. వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ చేష్టలతో కానీ మనలను పొడుస్తూ ఉంటారు. అయితే యోసేపులో ఒక మంచి గుణం ఉన్నదండి, మనందరూ నేర్చుకోవాల్సిన గుణం. యోసేపు వాళ్ళ తండ్రి వెళ్ళి నువ్వు పొలంలో ఉన్న నీ అన్నలకు భోజనం వెళ్ళమన్నప్పుడు యోసేపు అయితే మనలాంటోడైతే ఏమనాలి? వాళ్ళు నన్ను దెబ్బగొడుస్తూ ఉంటారు, వాళ్ళు నన్ను అసలు ప్రేమించరు, వాళ్ళు నేను భోజనాన్ని తీసుకెళ్ళాలి నేను. అయితే యోసేపు తెలివైన వాడు. అలాంటి హృదయం నాకు ఆశీర్వాదాన్ని తీసుకురాదని గుర్తెరిగి తండ్రి చెప్పిన వెంటనే వెళ్ళి భోజనం తీసుకెళ్ళాడు. నా తండ్రి మాట విన్నాను, చూడిప్పుడు నా అన్నలందరూ నన్ను కొడుతున్నారు అని చేదు మనసు తెచ్చుకున్నాడా? తిరిగి అన్నలను కొట్టాడా? కొట్టలేదు. నేను అనుకుంటున్నాను యోసేపు మంచి బలం కలిగిన వాడై ఉంటాడు. అందుకే పొతీఫర్ లాంటి పెద్ద ఇంట్లోకి పనోడిగా తీసుకున్నారు. ఎందుకంటే పక్కగా ఉన్నవాళ్ళు పనికిరాని వాళ్ళు తీసుకుంటారండి, పెద్ద పెద్ద ఇంట్లో తీసుకోరు. నేను అనుకుంటే యోసేపు చాలా బలం కలిగి ఉండి ఉంటాడు. తిరిగి అన్నలను కూడా కొట్టే అంత యవనస్తుడు. కానీ అన్నలు కొట్టినప్పుడు తను ఏం చేశాడండి? ఏం చేశాడో మనందరికీ తెలుసు. నోరు పూసుకొని దెబ్బలు తిన్నాడు. గోతులోకి పడేసినప్పుడు గోతులో పడి కూర్చున్నాడు. అక్కడ యోసేపు సడుగుకొనెను, యోసేపు అన్నలను గోతులో నుండి తిట్టెను అని రాశాడండి. అక్కడ రాయలేదు. గోతులో కూర్చున్నాడు. పైనేమో తన తీసుకొచ్చిన భోజనాన్ని ఎవరు తింటున్నారు? అన్నలు తింటున్నారు. దేవునికి స్తోత్రం. యోసేపులో ఉన్న గుణాన్ని చిన్నవాడైన యోసేపు 13 సంవత్సరాలను ఇంచుమించు అంటూ ఉంటారు ఆ వయసు యోసేపుకి. తనకి జరిగిన అన్యాయానికి ఎవరైనా సరే తిట్టడు ఏంట్రా, నువ్వు కొట్టవలసింది మీ అన్నల్ని అని అంటాం మనం. యోసేపు సణుగుకోలేదు, చేదైన మనసు తన తెచ్చుకోలేదు. ఆ తర్వాత యోసేపును అమ్మి వేసినప్పుడు, పొతీఫర్ ఇంటిలో ఒక బానిసగా పనిచేసినప్పుడు చేదైన మనస్సు తెచ్చుకోలేదు. నేను చెబుతున్నాను, చేదైన మనస్సు కనుక యోసేపు తెచ్చుకొని ఉంటే ఐగుప్తునకు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొతీఫర్ ఇంట్లో పనిచేసినప్పుడు ఏ తప్పు చేయని యోసేపు పైన పొతీఫర్ భార్య కన్ను వేసి పాపంలోనికి లాగాలన్నప్పుడు తన ఆ ఇంట్లో నుండి పారిపోయినప్పుడు ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలలో పడివేశాడు పొతీఫర్. ప్రభువా, నేనే తప్పు చేస్తాను, నేనే పాపము చేయలేదు, అయినా నేను శిక్ష అనుభవిస్తున్నాను, నీకేం ప్రేమ ఉన్నదని యోసేపు దేవుడు ప్రశ్నించాడా? చేదైన మనసు తెచ్చుకున్నాడా? దేవునికి స్తోత్రం. చేదైన మనసు ఆశీర్వాదాన్ని దొంగిలిస్తుంది. యోసేపు చాలా తెలివైన వాడు. నేను చేదైన మనసును నేను తెచ్చుకున్నట్లయితే, దేవునికి ఇష్టం లేని వైఖరి, చెడు వైఖరి నాలో ఉన్నట్లయితే ఆశీర్వాదాన్ని కోల్పోయే జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదండి, యోసేపు దగ్గరికి మళ్ళా వాళ్ళ అన్నలందరూ ఆహారం కొరకు వచ్చినప్పుడు ఎంత ప్రేమను చూపించాడు, ఎంత ధైర్యం చూపించాడు. రా రా వచ్చావు కదా, నీ సంగతి చెప్తాను అన్నాడా యోసేపు? మనమైతే అలాగే అంటాం, రివెంజ్, టైం ఫర్ రివెంజ్ అనుకుంటాం. మరి యోసేపులో చేదు మనస్సును చూడం మనం. ఎన్ని చేదు అనుభవాలు జరిగినా సరే అది తన హృదయంలోనికి రానివ్వకుండా తన చుట్టూ తాను కాపు కాచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేదైన మనసు నీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తుంది. చాలా తెలివైనడండి.
నువ్వు యోసేపు కనుక చేదైన మనస్సును తనలో రాణించుంటే అంత ఎదిగేవాడు కాదు యోసేపు. యోసేపు ఎదగలేడు. చేదైన అనుభవం నిన్ను ఎత్తైన స్థలాలకి నిన్ను తీసుకువెళ్ళలేదు. చేదైన అనుభవము నిన్ను ఇంకా ఎక్కడున్నావు అక్కడే నిన్ను ఉంచేస్తుంది. ఇశ్రాయేలీయులను మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళని రక్షించాడు, ఐగుప్తులో బయటకు తీసుకొచ్చాడు. మరి 11 రోజుల్లో పూర్తి చేయవలసిన ఆ యొక్క జర్నీ, ఆ యొక్క ప్రయాణం 40 సంవత్సరాలు పట్టడం అంటే ఆషామాష కాదు. వాళ్ళ యొక్క మనస్సు యొక్క వైఖరిని దేవుడు మార్చవలసి వచ్చింది. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయుల్లా తయారైపోయారు. ఐగుప్తీయుల యొక్క విగ్రహాలు, వాళ్ళ యొక్క అన్నీ కూడా, వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ యొక్క విధానాలు వాళ్ళు నేర్చేసుకున్నారు. ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? వాళ్ళు ఆ యొక్క వేషధారంలో నుండి, ఆ యొక్క ఐగుప్తీలు వాళ్ళలో నుండి, ఐగుప్తి యొక్క ఐడెంటిటీ వాళ్ళ నుండి తీసుకొని బయటకు రాలేకపోయారు. ఐగుప్తులో నుండి వచ్చారు కానీ ఐగుప్తి యొక్క మనస్తత్వంలో నుండి వాళ్ళు బయటకు రాలేదు. మనలో చాలామంది దేవుని నమ్ముకుంటాం కానీ మన యొక్క పాత జీవితం యొక్క అనుభవాల్లో నుండి మనం బయటకు రాలేకపోతూ ఉంటాం. నీవు ఆ అనుభవంలో నుండి బయటకు రాలేకపోయినట్లయితే కానాను దేశం వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. కొంతమంది త్వరగా వెళ్ళిపోతారు ఆశీర్వదింపబడిన స్థలాలకి, కొంతమంది ఎందుకు లేటుగా వెళ్తారు? ఆ యొక్క ఐగుప్తు వాళ్ళ జీవితంలో నుండి బయటకు రాదు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మొండి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తీసుకున్నారు ఆశీర్వదింపబడిన స్థలానికి వెళ్ళడానికి. నీవు కనుక నీ యొక్క మనసు యొక్క వైఖరిని మార్చి దేవుని యొక్క మనస్సుని నీవు సంపాదించుకున్నట్లయితే, దేవుని యొక్క మనస్సుని నువ్వు అడాప్ట్ చేసుకున్నట్లయితే ఆశీర్వదింపబడిన స్థలానికి నువ్వు త్వరగా చేరుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారని, ఎవరో నీకు న్యాయం తీర్చలేదని, ఎవరో ఏదో చేశారని నీ యొక్క హృదయంలోనికి నువ్వు చేదు అనుభవంలోనికి నువ్వు వెళ్ళనవసరం లేదు. దేవుడు నీకు ప్రతిదీ ఏదైనా నేర్పించేటప్పుడు, ఈ ఇశ్రాయేలీయులకి ఏం నేర్పిస్తా ఉన్నాడు ప్రభు? 40 సంవత్సరాలు ఐగుప్తీయుల యొక్క స్వభావమును తీసివేసేయండి, ఐగుప్తీయుల ఒక బానిసత్వంలో నుండి బయటకు వచ్చేసేయండి. వాళ్ళు అన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోయేటప్పటికి ఆ బానిస, నేను ఒక బానిసని అన్న యొక్క మనస్తత్వము వాళ్ళలో నుండి త్వరగా బయటికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ గమనించండి, వాళ్ళలో ఆ యొక్క మనస్తత్వము పోయే వరకు దేవుడు వాళ్ళని ఆశీర్వదింపబడిన స్థలానికి వాళ్ళని తీసుకువెళ్ళలేదు. నేర్చుకుంటారులే, బాగవుతారులే అని తీసుకెళ్ళలేదు. ఎవరెవరైతే ఆ యొక్క మనస్తత్వం ఇంకా మారకుండా ఉన్నదో వాడిని తీసుకువెళ్ళలేదు. మనము ఈ ఇశ్రాయేలీయుల యొక్క జర్నీ అంతా మనం చూసినట్లయితే ఎంతోమంది మరణిస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన ఈ విగ్రహాలు తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం. వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క జర్నీ, వాళ్ళ యొక్క ప్రయాణంలో ఎంతమంది మరణించారో, ఏ విధంగా ఆశీర్వాదాలు కోల్పోయారని. ఎందుకు కోల్పోయారండి? వాళ్ళు ఎందుకు ఆ యొక్క ఆశీర్వదింపబడిన స్థలంలోనికి వాళ్ళు వెళ్ళలేకపోయారు? ఐగుప్తుని వాళ్ళు విడిచిపెట్టలేకపోయారు కాబట్టి. మరి ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వదింపబడిన స్థలానికి ఆయన తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నీవింకా నీ యొక్క శాపాల్ని, నీ యొక్క పాత జీవితాన్ని, లోకానుసరమైన విధానాల్ని నువ్వు ఇంకా గట్టిగా పట్టుకుని ఉన్నావేమో. అందుకే నువ్వు ఇంకా పైకి వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీవు అవి విడిచిపెట్టే వరకు ఆశీర్వదింపబడిన స్థలానికి నువ్వు వెళ్ళలేవు. గాడ్ మేడ్ షూర్, హీ మేడ్ షూర్ that Egypt was out of Israel's life. అప్పటి వరకు వాళ్ళని కానాను దేశానికి తోడుకుని వెళ్ళి 40 సంవత్సరాలు 11 రోజుల్లో కూర్చోవలసిన 40 సంవత్సరాలు పట్టినా పర్వాలేదు అనుకున్నాడు దేవుడు. కానీ నా యొక్క ఆశీర్వదింపబడిన స్థలంలో బానిసత్వమైన మైండ్ సెట్, బానిసత్వంలో ఉన్న మనసు యొక్క వైఖరితో ఉన్న ప్రజలు నా యొక్క ఆశీర్వదింపబడిన స్థలంలో ఉండకూడదు. అలాంటి వైఖరి కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే, మీ మనస్సు చేదైన మనస్సు,
క్షమించలేని మనస్సు, ప్రేమించలేని మనస్సు, ఇతరుల్ని ఓర్చుకోలేని మనస్సు మళ్ళీ ఆశీర్వాదంలోకి నడిపించలే. మంచి వైఖరి మళ్ళీ ఆశీర్వాదంలోకి నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము మన ఆశీర్వాదాల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. పాపం గురించి ఆలోచించినప్పుడు మనం చాలా ఈజీగా ఒక అబద్ధమే కదా, చిన్న తప్పే కదా, చిన్న దొంగతనమే కదా, చిన్న మోసమే కదా, మనల్ని మనం జస్టిఫై చేసుకుంటూ ఉంటాం. యోసేపుని మనం చూసినట్లయితే, అరే ఏముందిలే, పొతిఫర్ భార్యతో నేను పాపం చేయకపోతే నా ఉద్యోగం పోతుంది, నాకు ఇంకా నా యొక్క జీవితం ఇంకా హీనంగా అయిపోతుంది అని సాకులు చెప్పాడండి యోసేపు? చెప్పలేదు. హీ డి నాట్ కాంప్రమైజ్. నేను చనిపోయినా పర్వాలేదు కానీ నేను పాపం చేయను. నేను చనిపోయినా, నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నేను ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా పర్వాలేదు కానీ నేను దేవుడికి వ్యతిరేకంగా నేను జీవించను. ఇప్పుడు యోసేపుకి చాలా తెలివైనోడు. తనకు తెలుసు, నేను పాపంలో పడితే నాకు ఇంక జీవితానికి విముక్తి లేదు, నేను పాపంలో ఉన్నట్లయితే నాకు వచ్చే ఆశీర్వాదం ఇంక రాదు. చెడు సినిమాలు చూడటం, ఏముందిలే చూస్తున్నాం కదా అంతే, అక్కడ మర్చిపోతాం, అది అయిపోయింది అనుకుంటా ఉంటారు చాలామంది. చెడ్డ సినిమాలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేది కాదు. నువ్వు చెడు సినిమాలు చూసినప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు, చెడు క్రియలు చేసినప్పుడు నువ్వు దేవుడిని చూస్తున్నాడు. ఇంతే కదా నువ్వు అనుకుంటుంటే నీ ఆశీర్వాదం అక్కడ కట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము నీ యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలిస్తుంది. పాపం యొక్క జీతము మరణం. నేను అనుకుంటాను నిజమైన మరణం దేవుడి నుండి దూరం అయిపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేన్నైనా మనిషి సహించగలడేమో కానీ దేవుడు లేని జీవితాన్ని ఏ మనిషి కూడా సహించలేడు. దేవుడు లేని స్థలము శూన్యములో బ్రతకడం అది చావుతో సమానం, చావు కన్నా ఘోరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నువ్వు పాపంలో ఉన్నట్లయితే నువ్వు దేవుడి నుండి దూరం అయిపోతూ ఉంటావు. ఇశ్రాయేలీయులను మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలను వాళ్ళకి ఇచ్చినట్లు చూస్తాం. అవి 10 ఆజ్ఞలు కాదు, నేను అంటాను అవి ప్రేమతో కూడిన ఆజ్ఞలు. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఉండాలంటే, వాళ్ళు దేవునితో సంబంధం కలిగి వాళ్ళు ఉండాలంటే వాళ్ళకు కొన్ని సూచనలు దేవుడు దయచేశాడు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క రప్పలు, ఆ యొక్క పాములు, ఆ యొక్క చెట్టులు, ఆ యొక్క కుందేలు మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేవు. ఏంటండి మొదట ఆజ్ఞ? దీనికి మొదట ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరే దేవుడు ఎవరు ఉండకూడదు. ఎందుకు చెప్తున్నాడండి? ఆయనకి కుళ్ళ కాదు, ఆయనకి తెలుసు ఆయన ఒక్కడే దేవుడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా తండ్రి నా దగ్గరకు వచ్చి నేను ఒక్కడే నీకు తండ్రిని అంటే దాంట్లో ఏముంది? దాంట్లో నిజం ఉన్నది. ఎందుకు ఆయన చెప్పగలుగుతున్నాడు? ఆయనే నా తండ్రి కాబట్టి. నీ దేవుడు వచ్చి నేనే నీ దేవుడు అని ఎందుకు చెప్తున్నాడు? ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తప్ప మనకి వేరే దేవుడు లేడు. నువ్వు ఎవరిని అడుగు, ఏ గవర్నమెంట్ని పీక్కుంది, ఎవరిని నేను ఆఖరికి నీకు దేవుడి దగ్గర నుండే రావాలి. నువ్వు ఇతరులను కొలిచి ఇతరులు ఆరాధించడం ద్వారా నీకు ఆ యొక్క ఆశీర్వాదము రాదు. ఇశ్రాయేలీయులతో దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు ఆశీర్వాదంలో ఉండాలనుకుంటే, నీకు నా యొక్క సన్నిధి కావాలనుకుంటే నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ప్రేమతో కూడిన ఆజ్ఞలకు, ప్రేమతో కూడినవి. నీవు ఆశీర్వాదంలో ఉండాలని అవి ఇచ్చాడు దేవుడు. దొంగతనం చేయొద్దని ఎందుకు దేవుడు చెప్పాడు? నీకు ఆ పని అక్కర్లేదు, నీకు ఏం కావాలో నన్ను అడుగు, నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు నేను. దొంగలించవలసిన పని నీకు లేదు.
ఇతర స్త్రీని చూసి మోహం పడి వాళ్ళతో పాపం చేయొద్దనేది, వ్యభిచారం చేయొద్దనేది దేవుడు అంటున్నాడు. నీకు ఎటువంటి భార్య కావాలో నన్ను అడుగు. డివైన్లీ హీ విల్ మేక్ యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్. దైవికంగా ఆయన నీ కొరకు ఆమెను తయారు చేసిస్తాను. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి, నా భార్యతో నాకు సంతోషం లేదు, నా భర్తతో నాకు సంతోషం లేదు అనుకుంటున్నావేమో. దేవుడు నీ యొక్క మ్యారేజ్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, చచ్చిన స్థలాల్లో జీవమును మొలకెత్తించే దేవుడు మన దేవుడు. నీకు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ అటువంటి భయంకరమైన వివాహాలను కూడా దేవుడు మార్చే దేవుడు. భార్యాభర్తలను మార్చడు దేవుడు, ఆ భార్యని భర్తలోనే ప్రేమను కలిగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ భర్త నచ్చలేదు, ఈ భార్య నచ్చలేదని నువ్వు వేరే వాళ్ళని ఎత్తుకోవాల్సిన పని లేదు. మనలను మార్చే దేవుడు, మనలను మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మీరు పాపంలోనికి, ఇవి చేయకపోతే మీరు పాపంలోనికి వెళ్ళిపోతారు. పాపంలోకి వెళ్ళినప్పుడు మనం దేని నుండి కట్ అయిపోతాం? ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 అంశాలు. ఇశ్రాయేలీయులకి ఆశీర్వాదంలో ఉండాలని వాళ్ళకి 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి నేర్పించాడు. ఈ మార్గంలో మీరు ఉండకూడదు, ఇటువంటి పనులు చేయకూడదు. చూసారా, ఈ ఇశ్రాయేలీయులు అప్పుడే వాళ్ళు ఎర్ర సముద్రంలో నుండి దేవుడు తప్పించి తీసుకొస్తాడు. మనందరికీ తెలుసు ఎంత అద్భుతమైనదో. ఇక్కడ ఈ నదిని 2 పాయలు అవ్వమంటే అవుతుందండి. అది మేము పక్కకి వెళ్ళాలి అంటే, మరి ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి ఇశ్రాయేలుని తీసుకొచ్చిన తర్వాత మోషే సినాయి కొండపైకి వెళ్ళి దేవుడు 10 ఆజ్ఞలు దేవుడితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ కింద అహరోను వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహాలని చేసుకోవడం ప్రారంభిస్తారు. అహరోను ఏం చెప్తాడండి మోషేకి? బంగారం ఇచ్చారు వీళ్ళందరూని, దాన్ని మంటలో వేసాను, వేసేటప్పటికి దూడొచ్చేసింది. మీకు నాకు తెలుసు, మంటలో బంగారం వేస్తే దూడొచ్చేస్తుందండి. కంసాలీలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎంత కష్టపడాలి ఒక వస్తువు తయారు చేయాలంటే బంగారంతో. అయితే అహరోను అక్కడ అబద్ధం చెప్పినట్లు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఈ ఐగుప్తీలో, ఇశ్రాయేలీలో నుండి ఐగుప్తు యొక్క బిహేవియర్, ఐగుప్తు యొక్క విధానాలు మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా నీవు ఇంకా బానిస జీవితంలో ఉన్నట్లయితే, ఇంకా కూడా నీవు మరి పాత జీవితంలో నీవు జీవిస్తున్నట్లయితే, ఈ లోకానుసరమైన జీవితంలోనే నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నట్లయితే ఆశీర్వాదాల నుండి కట్ అయిపోతావు. దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, దాని గురించి మనం నేర్చుకున్నాం. గొప్ప ఆశీర్వాదం మనం చాలా విస్తారంగా నేను చెప్పాను మీకు ఆశీర్వాదం గురించి. మరి ఆ యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో రావాలంటే కానుకలు ఇస్తే వచ్చేవు. నిజమే, నన్ను శోధించన్నాడు దేవుడు, ఇచ్చి నన్ను శోధించు అన్నాడు ప్రభు. పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాన్ని పైన కుమ్మరిస్తానన్నాడు ప్రభు. చెడు వైఖరి, చేదైన మనసు, పాపము, అవిశ్వాసము, వీటితో నువ్వు దేవుని ఏం అడిగినా కూడా నీకు ఆశీర్వాదము రాదు. మరి ఉదయకాల సమయంలో నీ జీవితంలో అవిశ్వాసం వల్ల నీవు ఆశీర్వాదాలను కోల్పోతున్నావేమో. చెడు వైఖరి, చేదైన మనస్సు వలన నీ యొక్క ఆశీర్వాదాన్ని నీవు కోల్పోతున్నావేమో. యాకోబుని మనం చూసినట్లయితే మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నాడు. పొందాడండి? లేదు. దేవుడు ఆశీర్వదించే వరకు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. మాంగారు మోసం చేయాలనుకున్నాడు. ఆఖరికి ఎవరి దగ్గర నుండి వచ్చిందండి ఆశీర్వాదం? దేవుని దగ్గర నుండి వచ్చింది. దేవుడే ఆయనకి మార్గాన్ని సరళం చేశాడు. ఈ లోకంలో ఉన్న వాటిని గురించి మీరు భయపడవద్దు. ఈ లోకంలో మోసం చేస్తేనే కానీ మాకు ఆశీర్వాదం రాదు. ఈ లోకంలో మేము ఇతరులకు అబద్ధాలు చెప్తేనే కానీ మా బిజినెస్ నడవదు. మేము ఆ తప్పులు చేస్తేనే కానీ మేము వెళ్ళలేము. ఈ లోకానుసారంగా మేము ఉంటేనే కానీ ఈ పనులు జరగవని నీవు అనుకుంటున్నావేమో. ఆశీర్వాదంలో ఉన్న వాళ్ళకి లోకంతో సంబంధం లేదు. వ్యత్యాసమైన జీవితం ఎందుకని అంటున్నాడు పౌలు? యు ఆర్ సెపరేటెడ్.
ఈ లోకంతో మీకు సంబంధం లేదు. ఈ లోకం యొక్క సిస్టమ్ వేరు, మన యొక్క సిస్టమ్ వేరు. ఈ లోకాన్ని నమ్ముకొని బ్రతుకుతుంది, మనము బలవంతుడైన దేవుని నమ్ముకొని మనం బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవిశ్వాసం ద్వారా నీ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. పాపము ద్వారా నీ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. చెడు వైఖరి, చేదైన మనస్సు వలన నీ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. ఈ ఉదయకాల సమయంలో నీవు అటువంటి వైఖరి కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మన యొక్క మనసును ఒకసారి సరి చేసుకుందాం. అందరం తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా తండ్రి, మీ ఎదుట మా మనస్సును ఒకసారి పరిశీలించండి. మా ఆశీర్వాదాన్ని దొంగిలించే మనస్తత్వం మా నుండి తొలగించండి. చేదైన అనుభవం మా పట్ల ఎవరైనా నాయన గాయపరిచినట్లయితే వాళ్ళని క్షమించే మనసు మాకు దయచేయండి. మీరు ఈ సమయంలో ఎవరి పట్లైనా మీరు బాధ పెట్టుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మీరు వారిని క్షమించండి. దేవుని సన్నిధిలో మీ పాపములను ఒప్పుకోండి. దేవుని సన్నిధిలో మీ యొక్క వీక్నెసెస్ని ఒప్పుకోండి. దేవా, నన్ను కరుణించు, నాకు ఒక అవకాశమును దయచేయి అని దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని సరిచేయాలనుకునే దేవుడు, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాన్ని పైన ఆయన కుమ్మరించాలనుకుంటున్నాడు. ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యము జీవము, తరతరముల వరకు అది మన పట్ల నెరవేర్చు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితాన్ని ఒకసారి సరి చేసుకో. ప్రభువా, నా యొక్క పాపములను క్షమించు, నీకు వ్యతిరేకముగా చేసిన పాపములను క్షమించు, నన్ను సరిచేయి తండ్రి. నా మనసును మార్చు ప్రభువా. నాయన, నాలో ఉన్న చేదును, నాలో ఉన్న అసహ్యతను తొలగించండి తండ్రి. ప్రభువా, మనుషుల వైపు కాదు కానీ నీ వైపు నేను చూడడానికి నాకు సహాయం చేయండి. మనుషుల పైన విశ్వాసము కాదు కానీ ఆకాశ పక్షులను పోషించే దేవుడు, ఈ లోకంలో ఉన్న జీవులను పోషించే దేవుడు, నన్ను కూడా నీవు పోషించగలవు ప్రభువా. నా యొక్క అవిశ్వాసమును మరణించు, నా యొక్క అవిశ్వాసమును మరణించు ప్రభువా అని ప్రార్థన చేయండి. నేను నిన్ను విశ్వసిస్తాను తండ్రి. నా యొక్క వ్యాపారమును నీ చేతిలో పెట్టి నేను విశ్వసిస్తాను. నా యొక్క జీవితాన్ని నీ చేతిలో పెట్టి నేను విశ్వసిస్తాను. నా బిడ్డలను నీ చేతిలో పెట్టి నేను విశ్వసిస్తాను. దేవునిలో విశ్వాసము నీకు ఎంతవరకు ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని నందు నువ్వు విశ్వసించలేకపోయినట్లయితే నీ జీవితం వ్యర్థము ప్రియ సంగమా. నీవు దేవునిలోని విశ్వాసం నువ్వు పెట్టలేకపోయినట్లయితే నీ యొక్క విశ్వాసమే వ్యర్థము ప్రియ సంగమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదింపబడిన స్థలంలోకి నేను తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు ఒక ఆశీర్వాదముగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. చాలి జీవితం నువ్వు బ్రతుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు మార్చుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నువ్వు మాతో మాట్లాడినందుకు మాలో ఇంకా మేము ఏమి మార్చుకోవాలో ప్రభా నువ్వు మాకు చూపించినందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకొని నీ ఎదుటి మేము నాయన మేము స్థిరముగా ధైర్యముగా నిలబడటము ప్రభా. నాయన మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని కడగండి, మమ్మల్ని స్థిరపరచండి నాయన, మమ్మల్ని సరిచేయమని కోరుచున్నాం ప్రభా. నాయన మా యొక్క విశ్వాసం బట్టి కాదు కానీ మా యొక్క క్రియలు బట్టి కాదు కానీ ప్రభా, మా కనులు నీ వైపు త్రిప్పి నీ అందు విశ్వాసం ఉంచి నీ ఎదుట మేము మంచి జీవితము బ్రతుకుతూ నీ ఎదుట మేము నీకు ఇష్టానుసారమైన జీవితంలో మేము ఉండటము ప్రభా, పాపం నుండి తొలగించి మంచి మనసు మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని కోరుచున్నావు యేసయ్య. మమ్మల్ని సరిచేయండి ప్రభా, ఓర్పుతో మమ్మల్ని సరిచేయండి నాయన. ఆశీర్వదింపబడిన స్థలానికి మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్రభా.
నాయన మేము నేర్చుకునే మనసు మాకు దయచేయండి. నీ వాక్య ప్రకారం జీవించే మనసు మాకు దయచేయండి ప్రభువా. నీ యొక్క స్తుతి కింద మేము నలగడానికి మాకు సహాయం దయచేయండి. నలగొట్టండి ప్రభువా, మమ్మల్ని సరిచేయండి ప్రభువా. కుమ్మరి మమ్మల్ని సరిచేయండి, నీకు ఇష్టానుసరమైన పాత్రగా మమ్మల్ని చేయండి నాయన. ఆ పాత్రలో మీ ఆశీర్వాదాన్ని మనం నింపండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవే మా మధ్యలో గొప్ప కార్యాలు చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.